హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ బ్లైండ్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే ఒక ఇంట్రెస్టింగ్ ట్రిక్ అయితే చెప్పబోతున్నాను. ఆ ట్రిక్ వచ్చేసి ఏంటి అని అంటే మీరు కనుక మొబైల్ యూజ్ చేసినట్టయితే దానికైతే కాల్స్ వస్తూ ఉంటాయి. ఆ కాల్స్ వచ్చినప్పుడు మా కాల్ ఎవరు చేస్తున్నారని చెప్పేసి మన మొబైల్లో వాళ్ళ పేరు అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఈ సెట్టింగ్స్ చేసుకోవడం వల్ల. అలా చెప్పడం వల్ల మనకి యూజ్ ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఏదైనా ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నప్పుడు మనకు కాల్ వచ్చిందంటే మనం ఫోన్ తీసుకుని ఎవరు చేస్తున్నారని చెప్పేసి చూడాల్సిన అయితే అవసరం అయితే ఉండదు. ఎందుకంటే ఆటోమేటిక్గా మన మొబైలే వాళ్ళ పేరు చెప్తుంది కాబట్టి మనం కాల్ని లిఫ్ట్ చేయాలా వద్దా అని చెప్పేసి అయితే డిసైడ్ అయితే చేసుకోవచ్చు. అందుకే ఈ ట్రిక్ అనేది చాలా యూజ్ అవుతుంది. అందుకని వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే ఇంకా లైక్ చేయకపోతే ఈ వీడియోని లైక్ అయితే చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా ట్రిక్ ఏంటి అనేది అయితే చెప్తాను. దానికి మీ మొబైల్లో ఉన్న ట్రూ కాలర్ అయితే ఉంటుంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేయండి. దీంట్లో నా సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి. ఈ సెట్టింగ్స్ కనుక చేసుకున్నట్టయితే ఇప్పటి నుండి కాల్ వచ్చినట్టయితే వాళ్ళ పేరు ఉంటే పేరు చెప్తుంది, ఒక నెంబర్ ఉంటే నెంబర్ అయితే చెప్తుంది. అందుకే సెట్టింగ్ అయితే ఎనేబుల్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మీ మొబైల్లో ఉన్న ట్రూ కాలర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్లో పైన చూసినట్టయితే 3 డాట్స్ అయితే కనిపిస్తాయి. సింపుల్గా దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూడొచ్చు లాస్ట్ ఆప్షన్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంది. దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జనరల్ అని ఉంది. దాని కింద చూసినట్టయితే కాల్స్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఇలా పైకి అయితే ఆనండి. కొద్దిగా పైకి అన్నట్టయితే ఇక్కడ చూడొచ్చు ఫోన్ కాల్స్ అనే సెక్షన్లో ఇక్కడ చూడొచ్చు అనౌన్స్ ఫోన్ కాల్స్ అని చెప్పేసి అయితే ఉంది. దీని ఇలా క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్ అని వస్తుంది. దీని అయితే క్లిక్ చేస్తే సెట్టింగ్స్లోకి అయితే వెళ్తుంది. మీరు సెట్టింగ్స్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఒకటి ఆల్వేస్, ఇంకోటి ఓన్లీ వెన్ కనెక్టెడ్ టు హెడ్ ఫోన్స్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ అయితే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ ఇది ఓన్లీ వెన్ కనెక్టెడ్ టు హెడ్ ఫోన్స్లో ఉంది. ఇది ఏంటి అని అంటే మనకి మన మొబైల్కి హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే ఈ సెట్టింగ్ అనేది అయితే వర్క్ అవ్వాలి అని చెప్పేసి పెట్టినట్టు. ఒకవేళ మీరు ఆల్వేస్లో కనుక పెట్టినట్టయితే ఒకవేళ మనకి వేరే నెంబర్స్ ఏమన్నా కొత్త నెంబర్స్ వచ్చినా కానీ ఆటోమేటిక్గా చెప్తుంది. ఒకవేళ హెడ్ ఫోన్స్ కనెక్ట్ అవ్వకుండా ఉన్నా కానీ మనకి అయితే బయటకు అయితే చెప్తుంది. అందుకే ఆల్వేస్లో అయితే పెట్టుకోండి. తర్వాత కింద చూసినట్టయితే అనౌన్స్ కాల్స్ ఫ్రమ్ సేవ్డ్ కాంటాక్ట్స్ ఓన్లీ అని ఉంది. ఒకవేళ మీకు ఇది ఎనేబుల్ చేసినట్టయితే మీరు కాంటాక్ట్స్లో ఏదైతే సేవ్ చేసుకుంటారో వాళ్ళ నెంబర్ వాళ్ళు కాల్ చేసినప్పుడు మాత్రమే ఇదైతే చెప్తుంది. ఒకవేళ ఇది ఆఫ్లో ఉందంటే వేరే కొత్త నెంబర్స్ వచ్చినా కానీ వాళ్ళని కూడా చెప్తుంది. మీకు కావాలంటే ఆన్లో ఉంచుకోండి, లేదంటే ఆఫ్లైన్ ఉంచుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద చూసినట్టయితే సిస్టమ్ వాయిస్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇలాగా 2 సెట్టింగ్స్ అయితే కనిపించడం జరిగింది. ఇక్కడ స్పీచ్ రేట్ అండ్ పిచ్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఏంటి అని అంటే మనకి కాల్ వచ్చినప్పుడు అది నేమ్ అయితే చెప్తుంది కదా. ఆ నేమ్ చెప్పినప్పుడు మనకి సౌండ్ ఎంత ఉండాలని చెప్పేసి మనం ఇక్కడ నుంచి అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. మీకు ఎంత కావాలనుకుంటున్నారో అంతే ఇక్కడ నుంచి అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో చూసారు కదా, ఈ సెట్టింగ్స్ కనుక మనం చేసుకున్నట్టయితే ఇప్పటి నుంచి మనకు కాల్ వచ్చినప్పుడు అది వాళ్ళ పేరు లేకపోతే నెంబర్ని అయితే అనౌన్స్ అయితే చేస్తుంది. ఈ విధంగా ఈ ట్రిక్ మీకు వర్క్ అయిందా లేదా అని చెప్పేసి అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే ఎలా అనిపించిందని కూడా కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కింద మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.